ములుగు ఐడీఓసీ భవనం పరకాలలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టిన పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన పనులకు తుది మెరుగులు దిద్ది రేవంత్ సర్కార్ క్రెడిట్ కోసం తన్లాడుతోందని జనంలో చర్చ జరుగుతుంది. హనుమకొండ, ములుగు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా ప్రధానంగా ములుగు జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయం పరకాలలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా అభివృద్ధి, పరకాలలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి విషయంలో స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఒకవైపు మారుమూల ప్రాంతంగా తెలంగాణలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న ములుగును జిల్లా చేసిన ఘనత, పరకాలలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చర్చించుకుంటున్నారు. ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాల పునాదులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క సారళమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ తన జన్మదిన కానుకగా 2017 ఫిబ్రవరి 17వ తేదీన ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలతో సమానంగా నిధులు కేటాయించారు. దీంతో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి వైపు దూసుకెళ్లింది. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం కోసం గట్టమ్మ దేవాలయం కేంద్రంగా అటవీ శాఖకు చెందిన భూములను రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. బండారుపల్లి శివారులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేసింది. 2023 జూన్ 7వ తేదీన అప్పటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 6 నెలల పాటు వేగంగా కొనసాగిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల కొరతతో మందగించాయి. చివరకు 32 నెలల పాటు కొనసాగిన పనులు తర్వాత ప్రారంభానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నటువంటి 100 పడకల హాస్పిటల్, డిగ్రీ కాలేజీ నిర్మాణము, శంకుస్థాపన చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఒక పెయింట్స్ వేసి పేరు రాసేది తప్ప దాన్ని ఇంకేం చేయలేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వమే ధర్మారెడ్డి గారి హయాంలోనే అది మొత్తం కంప్లీట్ అయింది. గత 30 సంవత్సరాలుగా పరకాల పట్టణంలో మెరుగైన వైద్య సేవల కోసము 30 పడకల హాస్పిటల్ మాత్రమే ఉన్నది. ఇక్కడ ఎవరన్నా అధిక సంఖ్యలో జనాభా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడ ట్రైబల్ ఏరియా నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కాళేశ్వరం బార్డర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నందరికీ ఇక్కడికి మెడికల్ సౌకర్యం కోసం ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉండేది. దీనికి మెయిన్ గత ప్రభుత్వం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి అభిమానంతో, వారి సహకారంతో ఈరోజు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి మన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, వాళ్ళిద్దరూ ప్లస్ మా గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారి కృషి ఫలితంతోనే రేపు హాస్పిటల్ ప్రారంభోత్సవం అవుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా అవసరాలను గుర్తించి వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను అందిస్తున్నాయి. పరకాల ప్రజల చిరకాల కోరిక 100 పడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందనుంది. అప్పటి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషి ఫలితంగా పరకాలకు 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించారు. పరకాలలో 30 పడకల సివిల్ ఆసుపత్రిని 100 బెడ్లతో అప్గ్రేడ్ చేస్తూ 35 కోట్ల రూపాయలు, ఏటా నిర్వహణకు 7.89 కోట్ల నిధుల్ని కేటాయిస్తూ నాటి బీఆర్ఎస్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 5, 2022న అప్పటి ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడంతో సంవత్సరంన్నర కాలంలోనే 80% మేర ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. స్వాతంత్రం వచ్చే ముందు ఏ విధంగా ఉన్నదో అక్కడే ఉన్నది కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా తెలుసు. పోయిన 10 సంవత్సరాల్లో ఎలాగా అభివృద్ధి ఇవాళ వాళ్ళు వచ్చి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. 100 పడకల ఆసుపత్రి అనేది కేసీఆర్ గారి దయ వల్ల, హరీష్ రావు గారి ఆశీస్సుల వల్ల, మరి కేటీఆర్ గారి ఆశీస్సుల వల్ల, పరకాల ప్రజల పోరాటం వల్ల వచ్చింది. అది సంవత్సరన్నర కాలంలోనే, అనతి కాలంలోనే వర్క్ కంప్లీట్ అయింది. బండలు వేసుకున్నాం, ఓన్లీ కలర్లు మాత్రమే ప్రభుత్వం మారింది. వాళ్ళంటాలో ఉన్న ఆయన అంటాడు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, పోయినసారి ప్రభుత్వం వల్లనే డిలే అయిందని. అసలు 2.5 సంవత్సరాలు అయిందని మీరు చేసింది ఏంటి? మరి ఇలా 100 పడకల ఆసుపత్రి అనేది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క
కృషి వల్ల ఫలితమే ఈరోజు నిజంగా చెప్పాలంటే పరకాల పట్ల ప్రజలకు రేపు అంకితం కాబోతుంది. సమీకృత కలెక్టరేట్తో పాటు 300 పడకల ప్రభుత్వ దవాఖానా పూర్తి కాగా ప్రస్తుతం అందులో మెడికల్ కళాశాల నడుస్తున్నది. దాని పక్కనే గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.